స్వస్థతపరచగను త్వరగా రావయ్యా మము స్వస్థతపరచగను త్వరగా రావయ్యా. చప్పట్లు కొడుతూ భర్తిమయ్య పిలిచిన మాదిరిగా భర్తిమయ్య ఎలా పిలిచాడో, భర్తిమయ్యి ఎలాగ దేవుని పిలిచాడు, ఎంత భక్తితో పిలిచాడో, ఎంతమంది ఉన్నా దేవుడి హృదయాన్ని తాకగలిగేలాగానే పిలుపు ఉంది. దేవుని హృదయాన్ని తాకగలిగేలాగా ఇప్పుడు అదే మాదిరిగా మన పిలుపు కూడా దేవుని హృదయాన్ని తాక. కుమార యేసయ్య నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్య నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను. రావయ్యా యేసు రాజా రావయ్యా యేసు రాజా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను. చప్పట్లు కొడుతూ చక్కగా చప్పట్లు కొడుతూ భర్తిమయ్య ప్రభువుని పిలిచినప్పుడు ప్రభు వెనక అనేక మంది తండోపతండాలుగా అనుసరిస్తూ ఉన్నారు. కానీ ప్రభువు భర్తిమయ్య పిలుపును వినగలిగాడని చెప్పేశారంటే ఆ పిలుపులో ఉన్నటువంటి భక్తి, ఆ పిలుపులో ఉన్నటువంటి విశ్వాసం. కాబట్టి అదే మాదిరిగా మనం కూడా అదే విశ్వాసంతోటి అదే భక్తితోటి ప్రభువుని పిలుద్దాం. కుటుంబాన్ని బాగు చేయమని, కుటుంబాలను కలతలు తీసివేయమని. అంగీ అంచును అంటగానే అద్భుత స్వస్థతనిచ్చావు అంగీ అంచును అంటగానే అద్భుత స్వస్థతనిచ్చావు నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరచేను నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరచేను అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా రావయ్యా యేసు రాజా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా నన్ను స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్య నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను నేను స్వస్థత. చప్పట్లు కొడుతూ రావయ్యా యేసు రాజా రావయ్యా యేసు రాజా రావయ్యా యేసు రాజా రావయ్యా. చప్పట్లు కొడుతూ రావయ్యా యేసు రాజా రావయ్యా యేసు రాజా
మాదిరిగనే చప్పట్లు కొడుతూ రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా. చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రార్థన చేసుకో, అన్నిటితో ప్రార్థన చేసుకో. ఎంత గొప్పగా ప్రార్థన చేస్తావు, ఎంత గొప్పగా దేవుని పిలుస్తావు, అంతే గొప్పగా ఆశీర్వదించబడతావు. చప్పట్లు కొడుతూ రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా. చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించుకో, దేవుని ఆరాధించుకో, దేవుని ఆరాధించుకో. నీకున్న కష్టం అంతా కూడా పోవాలి, నీకున్న బాధ అంతా కూడా పోవాలి, నీకున్న సమస్యలన్నీ కూడా, నీకున్న బాధలన్నీ, నీకున్న ఈవులన్నీ కూడా దేవుడు తీసిపోయబోతున్నాడు. నీ అనారోగ్యం అంతా కూడా తీసిపోయబడాలి, నీకున్న కష్టాలన్నీ పోవాలి. ప్రార్థన చేసుకో. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా. చప్పట్లు కొడుతూ యేసయ్య నా జీవితంలో నా కుటుంబంలో నా జీవితంలో నాతో కలిసి వాసము చేయలేవా, నాతో కలిసి జీవించు దేవా, నాతో కలిసి ఉండు దేవా, నాతో వాసము ఉండండి దేవా, నాతో కలిసి ఉండండి దేవా, నాతో కలిసి నడవండి దేవా. నా కష్టాల్లో ఉండండి, నా బాధలలో ఉండండి, నా సమస్యల్లో ఉండండి, నాకున్న ఇబ్బందులు మీరు చప్పట్లు కొడుతూ రావయ్యా, రావయ్యా, రావయ్యా యేసయ్యా. నా జీవితంలోనికి రా యేసయ్యా, నా కుటుంబంలోకి రా యేసయ్యా, నా కుటుంబంలోకి రా యేసయ్య చెప్పి పిలుచుకో. రావయ్యా యేసు రాజా, యేసయ్యా, యేసయ్యా. నా జీవితంలోనికి రండి యేసయ్యా, నా కుటుంబంలోనికి రండి యేసయ్యా. నా కష్టాలన్నీ కూడా పోవాలి యేసయ్యా, నా బాధలన్నీ కూడా పోవాలి. కనుక చెప్పండి కొట్టాలి. రావయ్యా యేసు రాజా, యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా, రావయ్యా యేసయ్యా, 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 హల్లెలూయా, హల్లెలూయా, రావయ్యా యేసు రాజా, రావయ్యా. చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా. చప్పట్లు కొడుతూ యేసయ్యా, 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 యేసయ్యా. దావీదు కుమారా యేసయ్యా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా, మమ స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. నీ రెండు చేతులు నీ హృదయం మీద ఉంచి, నీ రెండు చేతులు నీ గుండెల మీద పెట్టుకొని, నీ గుండెల మీద పెట్టుకో. నీ రెండు చేతులు నీ గుండెల మీద పెట్టుకో. నీ రెండు చేతులు నీ గుండెల మీద పెట్టుకొని నీ హృదయ శబ్దాన్ని ఒకసారి విను. నీ హృదయ శబ్దాన్ని ఒకసారి విను. నీకే కష్టం ఉందో, ఏ బాధ ఉందో నీకు తెలుసు. నీ రెండు చేతుల్ని నీ హృదయం మీద ఉంచి, నీ గుండెల మీద ఉంచుకొని ప్రార్థన చేయి. గుండెల మీద పెట్టు. నీ జీవితం ఏంటో నీకు దేవునికి మాత్రమే తెలుసు. ప్రియ బిడ్డ, గుర్తుపెట్టుకో, నీ జీవితం అంటే నీ ప్రక్క వారికి ఎవరికీ తెలియదు. నీ జీవితం ఏంటో నీకు, నీ దేవునికి మాత్రమే 100% తెలుసు.
మనం ఎంత పరిశుద్ధులమో మనకు తెలుసు. మనం ఎంత పరిశుద్ధులమో దేవునికి తెలుసు. మనం ఎంత పాపాత్ములమో మనకు తెలుసు. మనం ఎంత పాపాత్ములమో దేవునికి కూడా తెలుసు. నీ రెండు చేతుల్ని నీ గుండెల మీద ఉంచి దేవుని అడిగయ్యా, నా జీవితం ఇది, నా జీవిత విధానం ఇది, నా జీవితం ఏంటో నీకు తెలుసు. నీ హృదయాన్ని తెరు. ఒక తెరిచిన పుస్తకంలాగా నీ జీవితాన్ని దేవుని ముందు ఉంచయ్యా, నా బ్రతుకిది, నా జీవితం ఇది, నాకు ఈ కష్టం వచ్చింది, నా జీవితం ఎలా ఉండాలి కానీ ఎలా ఉంది ఏంటి, నా జీవితం ఎలా ఉండాలి ఎలా ఉంది ఏంటి, ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఎందుకు బాధలు వస్తున్నాయి, ఎందుకు నష్టపోతూ ఉన్నా, ప్రార్థన చేసినా కూడా ఎందుకని ఇబ్బందులే వస్తూ ఉన్నాయి, ఎందుకని కష్టాలే వస్తూ ఉన్నాయి, ఎందుకని సమస్యలే వస్తూనే ఉన్నాయి యేసయ్యా అని దేవుని ప్రార్థన చేసుకో. రెండు చేతులు నీ హృదయం మీద పెట్టుకుని దేవుని అడిగి, అయ్యా నా జీవితం ఇది, నీవు లేకపోతే నేను లేను యేసయ్యా, నీవు లేకపోతే నా జీవితం లేదు, నీవు నాతో ఉండు, నాతో కలిసి నడు యేసయ్యా, నా కష్టాలు నీవు నడు, నా బాధలు నీవు ఉండు, నాతో ఉండు యేసయ్యా అని చెప్పేసి దేవునికి ప్రార్థన చేసుకో. దేవుడితో చక్కటి అవకాశం ఈరోజు నీకు, చక్కటి అవకాశం దేవుడికి ఇచ్చాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. తైలాభిషేకం జరగబోతుంది కొద్ది క్షణాలలో. దేవుడిని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18వ మాటలో దేవుడు చెబుతూ ఉన్నాడు, పాత విషయాలని మర్చిపో, నేడే ఒక నూతన కార్యాన్ని నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు, ఆ తక్షణమే జరగబోతుందని చెప్పేసి దేవుడు చెబుతూ ఉన్నాడు. దేవుడు చేయబోతూ ఉన్నాడు. ప్రియబిడ్డ దేవుడిని అడిగి నీ హృదయాన్ని తెరు, నీ హృదయాన్ని తెరు. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. నువ్వే తలంపుతో వచ్చావు, ఏ దోషతో వచ్చావో, ఎన్ని మార్లు నువ్వు పడిపోయావో, ఎన్ని మార్లు దేవుడు తన హస్తాన్ని చాచి, బిడ్డా లేగు, నేను నీతో ఉన్నాను, నేను నీ పక్షాన ఉన్నాను. అదే మాట దేవుడు మోషే ప్రవక్తకు చెప్పాడు, అదే మాట దేవుడు ఇర్మియా ప్రవక్తకు చెప్పాడు. ప్రియ బిడ్డ, నా మాట నీ నోట్లో ఉంచుతా, నువ్వు చిన్నబడేమైనా పర్వాలేదు, నా మాట నీ నోట్లో ఉంచుతా. దేవుడు నీతో ఉన్నాడు, నీతో కలిసి నడుస్తూ ఉన్నాడు. నీ నీడని వదిలిస్తుందేమో కానీ దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రియ బిడ్డ, ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయం 4వ మాటలో చదువుతూ ఉన్నా, ఆయన ప్రేమ ఆకాశమంత ఉన్నతమైనది, ఆయన కృప అపారము అని. అపారమైనటువంటి ప్రేమ, అపారమైనటువంటి కృప. ప్రార్థన చేసుకో, భక్తితో దేవుడు, విశ్వాసంతో దేవుడు, విశ్వాసంతో దేవుడు అడుగు. ప్రియ బిడ్డ, నమ్మకంతో దేవుని అడుగు. విశ్వాసముతో ప్రార్థించు వారందరికీ స్వస్థతనిచ్చు ప్రభు. ఇంతవరకు చక్కని వాక్యముతో ప్రభును ఆరాధించి దివ్య మందస్సములను ప్రభు సన్నిధిలో ఇప్పుడు ప్రభు మనలను సమస్త వ్యాధుల నుండి, సమస్త విధములైన శాపగ్రస్తమైన జీవితం నుండి స్వస్థత ఇచ్చేయమని, విడుదలనిచ్చే ప్రభు మన ముందు ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి నిన్ను భయపెట్టి, నిన్ను బాధ పెట్టి సమస్యలు, వ్యాధులు నీ ముందు ఉన్నాయి, కానీ ప్రభు సన్నిధిలో నీవు ఉన్నావు. స్వస్థతనిచ్చు ప్రభు ఆయనే. యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయములో 5వ వచనములో, గత 2 రోజులుగా ప్రభు మనందరి పాపములను మన్నించారు పాప సంగీతం ద్వారా. అదే అద్భుతమైన స్వస్థత ఈరోజు ప్రభు నీ బిడ్డలను ఆస్వాదించండి. ఆస్వాదింపబడిన తైలముతో నీ బిడ్డలను అభిషేకిస్తుండగా ప్రభు మరొకసారి మా అందరినీ ఎంతో గౌరవంతో, ఎంతో ఉన్నతమైన నీ యొక్క ప్రేమలో ఆహ్వానిస్తుంది. నీకు వందనాలు ప్రభు. మరి ఇప్పుడు గురువులు పీఠ ముందుకు వచ్చి మిమ్మలను తైలంతో అభిషేకిస్తుండగా వరుస క్రమములో ముందుకు వచ్చినట్లయితే వచ్చే సమయమున చక్కని ఆరాధన గీతాలతో, పరిశుద్ధమైన ప్రార్థనా భావాలతో సిద్ధపడండి. ఇది దేవుడు మనకిచ్చే గొప్ప ఒక ఉన్నతమైన జీవిత అంతస్తు. పూర్వవేదంలో ఆనాటి రాజులను, యాజకులను తైలముతో అభిషేకించే పవిత్ర సాంఘ్యము.
ప్రభు నీకు ప్రేమను, తన యొక్క గౌరవాన్ని ఇచ్చేటటువంటి అభిషేకము. మరి పూజ్య గురువులు ముందుకు వస్తూ ఉండగా అందరూ లేచి నిలబడి క్రమములో మరి యొక్క తైల అభిషేకానికి సిద్ధపడదాం. మన ప్రార్థన గాయక బృందం వారు చక్కని అభిషేక గీతాలతో మరి పరిశుద్ధ సమయమున స్వర్గం నుండి దేవుని ఆశీర్వాదాలు దయచేయమని. సువార్తలో మనం వింటూ ఉంటాం, ఎంతోమంది ఒక కుష్ఠరోగి ప్రభు ముందు సాగిలపడి, దావీదు కుమారు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయి అని ప్రార్థించారు. నువ్వు శుద్ధిని పొందడం నాకు ఇష్టమే అని ప్రభు చెప్పి ఆ బిడ్డను తాకాడు. అదే ప్రభు హస్తము నిన్ను తాకబోతుంది. గురువులు మీ మధ్యకు వస్తారు. క్రమములో ప్రభు ఆతిథ్యాన్ని చేతులు జోడించండి. ఇంతవరకు నువ్వు చేసిన ప్రార్థన ఆలకించిన దేవుని వాక్యము, దేవుని స్వరం అతి శక్తివంతమైనది. ఆయన పొందిన గాయములో మనందరికీ స్వస్థతని పేతురు తన లేఖలు తెలియజేస్తూ ఉన్నారు. పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరా. యేసు వారిని ఈ స్వస్థత నీకు ఇవ్వగలని నువ్వు విశ్వసిస్తున్నావా? ఈ ఆలయములో పరిశుద్ధాత్మ ఆవరింపు కనిపిస్తుంది. ఆత్మ నీపై దిగి వచ్చే సమయం. మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. నా పాపముల మన్నింపును, శరీర ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసిస్తున్నామని మన విశ్వాస సత్యం మనకు బోధిస్తూ గురువు నిన్ను అభిషేకించే సమయమున ఆదిలో జలములపైన కారాడినాత్మ దిగిరావా. ప్రసాద్ వైపు చూడు, ఆదిలో దివ్య పీఠపై ఉన్న ప్రభు వైపు చూడు. జలములపైన కారాడినాత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. యేసుక్రీస్తు నిన్ను బాగు చేసి ఉన్నారు, నీ పడకనెత్తుకుని వెళ్ళు అని పేతురు చెప్పగానే ఆ యొక్క రోగి లేచాడు. ఎడారిలో ఇశ్రాయేలుల నడిపిన ఆత్మ దిగిరావా. ఎడారిలో ఇశ్రాయేలుల నడిపిన ఆత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. పావుర రూపములో పరిశుద్ధాగ్నిలో నీపై దిగి వచ్చే సమయం. అభిషేకం పొందిన వారు దివ్య సప్రసాద ప్రభువును చూస్తూ ఆరాధనలో ఉండండి, మోకరించండి. ఎవరైతే తైలాభిషేకం పొందారో వారందరూ మోకరించి ప్రభు సన్నిధిలో దివ్య సప్రసాద రూపంలో ఉన్న ప్రభువును చూడండి.
దీర్ఘదర్శులను ప్రేరేపించిన ప్రేషితాత్మ దిగిరావా. దీర్ఘదర్శులను ప్రేరేపించిన ప్రేషితాత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా. మాపై దిగిరావా. అభిషేకం పొందిన వారు మోకరించండి. దివ్య సప్రసాద దీవెనలు నిర్మల మాతను గర్భమునొసగిన అద్భుత ఆత్మ దిగిరావా. నిర్మల మాతను గర్భమునొసగిన అద్భుత ఆత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా. మాపై దిగిరావా. అందరూ మోకరించండి. ఇది పవిత్రమైన దివ్యమైన అభిషేకం పొందిన సమయం. అందరూ మోకరించండి. పూజ్య గురువులు దివ్య సప్రసాద ఆశీర్వాదం మనకి ఇవ్వబోతున్న సమయమున నీ యొక్క పంచేంద్రియములు దేవుని శక్తితో అభిషేకం పొందిన సమయం. ప్రభువా, ఎంతో వేదనతో ఎంతో విశ్వాసంతో నీ దగ్గరకు వచ్చి ప్రార్థించిన బిడ్డలు ప్రభువా, గడిచిన 3 రోజులు ఇదిగో మా పాపములను ఒప్పుకొని నీ ఎదుట శుద్ధీకరించుకునే సమయమున ఇదిగో నీ వాక్యం చెప్పినట్టుగా నీవు మా మధ్య అద్భుత కార్యములు చేస్తానని మాట ఇచ్చావు ప్రభువా. నీ శక్తితో నీ ప్రేమతో నీ ఆదరణతో మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు ప్రభువా. విడుదలనిచ్చిన యేసు నామములో ఒక నూతనమైనటువంటి పవిత్ర వారంలో మనం ప్రవేశించబోతూ ఉన్నాం. అందరి చేతులు జోడించి మోకరించి శిరమును వంచిన కీర్తన పాడుతూ ప్రభు ఆశీర్వాదాలతో దివ్య పూజకు సిద్ధపడదాం. శిరమును వంచుని వినయము